ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 9న జరిగిన ఏపీ లాసెట్ అండ్ ఏపీ పీజీఎల్సెట్ 2024 ఫలితాలను జూన్ 27 గురువారం సాయంత్రం 3 గంటలకు విడుదల చేశాము. పరీక్ష రాసిన 19,224 అభ్యర్థులకు గాను 17,117 మంది అంటే 89.04% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2 ఇయర్స్ పీజీ కోర్సు నందు 99.51%, 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు 89.74%, 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు 80.06% ఉత్తీర్ణత సాధించారు. జెండర్ వైజ్గా 2 ఇయర్స్ పీజీ కోర్సు నందు పురుషులు 99.51%, అలాగే స్త్రీలు 99.51% ఉత్తీర్ణత సాధించారు. 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు పురుషులు 91.28%, స్త్రీలు 86.26% ఉత్తీర్ణత సాధించారు. మరియు 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు పురుషులు 81.91%, స్త్రీలు 78.17% ఉత్తీర్ణత సాధించారు. లాసెట్ 3 ఇయర్స్ కోర్సు నందు యామల కృష్ణ చైతన్య తిరుపతి నుంచి 104 మార్కులతో ఫస్ట్ ర్యాంకు, కె హర్షవర్ధనరాజు కోనసీమ జిల్లా నుంచి 103 మార్కులతో రెండవ ర్యాంకు, చెల్లుబోయిన రేవంత్ రాయ్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి 98 మార్కులతో మూడవ ర్యాంకు సాధించారు. 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు కుసుమ అగర్వాల్ విజయనగరం జిల్లా నుంచి 92 మార్కులతో ఒకటో ర్యాంకు, ఆర్పి విజయనందిని తెలంగాణ నుంచి 91 మార్కులతో రెండో ర్యాంకు, మరియు గోపిశెట్టి విజయ ఆతిథ్య శ్రీవాస్తవ విజయవాడ నుంచి 88 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. 2 ఇయర్స్ పీజీ ఎల్సెట్ నందు పొట్లూరి అభినీట్ జసన్ 96 మార్కులతో ఫస్ట్ ర్యాంకు, దీప్తి నూకాల గుంటూరు జిల్లా నుంచి 95 మార్కులతో రెండో ర్యాంకు, నువ్వుల జాహ్నవి విజయవాడ నుంచి 94 మార్కులతో మూడో ర్యాంకు సాధించిన వారిలో ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ టెస్ట్ని 24 జిల్లాలలో 105 టెస్ట్ సెంటర్స్లో నిర్వహించడం జరిగింది. అందుకు గాను 105 మందిని అబ్జర్వర్స్ని, 18 మందిని స్పెషల్ అబ్జర్వర్స్ని మనం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ టెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వారికి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారికి, మరియు పత్రిక వారికి, ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.